పహల్గాంలో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు దాడి చేసి 25 మంది పర్యాటకులు ఒక కశ్మీర్ పౌరుడిని హతమార్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ దాడిపై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ మంగళవారం అర్ధరాత్రి 1 గంట తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం మరణించినట్టు తెలుస్తుంది. పాక్ లో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం అవ్వగా సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది. ఇది పాక్ ఉగ్రమూకలకు ఇప్పట్లో తేరుకోలేని దెబ్బని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది, సహాయకులు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్లోని బహవల్పూర్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, 4 సహాయకులు మరణించారని అంతర్జాతీయ మీడియా కూడా నివేదించింది. బహవల్పూర్లోని సుబానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడులతో ఈ మరణాలు సంభవించినట్లు చెబుతూ ఉన్నారు. మరణించిన వారిలో మసూద్ అజర్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన 5 పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో మసూద్ అజర్, అతని తల్లి సహాయకులతో పాటు మరో 2 సహాయకులు కూడా ఉన్నారని, వాళ్ళు కూడా మరణించారని తెలుస్తుంది. ఇక పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరంగా బహవల్పూర్ ఉంది. ఇది లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారు 18 ఎకరాల్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ స్థావరం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శిబిరాన్ని ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా జైషే మహమ్మద్ నియామకులు బోధనలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సమయంలో బహవల్పూర్లో జరిగిన దాడి మసూద్ అజర్ మదర్సాపైనని ఒక పాకిస్తాన్ కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా సదరు మదర్సాపై 4 మిస్సైల్స్ పడినట్టు వెల్లడించారు. అంతా చెప్పిన అతడు ఇంత జరుగుతుంటే పాక్ సైన్యం నిద్రపోతుందని ప్రశ్నించడం మరొక ప్రశ్న. అయితే ఈ దాడుల్లో అజార్ పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది.